హలో అందరికీ. ఇదైతే కట్ వర్క్ డిజైన్ ఉంది కదండి, హ్యాండ్ ఆ టైప్ డిజైన్కి క్యాన్వాస్ కట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనకి లెంత్ అంటే షోల్డర్ లెంత్ ఉంటుంది కదా, అది తీసుకొని వీప్ డౌన్ తీసుకొని 1.5 ఇంచ్ దాకా మార్క్ చేసి పెట్టుకోండి, వీడియోలో చేయిస్తున్నట్టు. ఇప్పుడైతే మీ దగ్గర ఉంటే ఈ టైప్ స్కేల్ తోటి ఇలా చేయొచ్చు, లేదంటే కట్ వర్క్ స్కేల్ కూడా బయట ఉన్నాయి, అంటే బయట అంగట్లో ఉన్నాయండి. లేదు అసలు ఇవి రెండు కాదు, ఇంట్లో ఏదన్నా చిన్న మూత లాంటివి ఏదన్నా ఉన్నా ట్రై చేయొచ్చు. చేతితో కూడా ఫినిషింగ్ డ్రా చేసుకోవచ్చండి. కానీ వీటన్నిటి మీద ఏంటంటే నా దగ్గర అయితే ఇది ఉంది, కట్ వర్క్ స్కేల్ ఉంది, కొంచెం అది విరిగిపోయింది, అందుకని దీన్ని నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా ఈ షేప్ ఇచ్చేసుకోండి, వీడియోలో చేయిస్తున్నట్టు. జాగ్రత్తగా మనం ఎంతవరకు అయితే ఆ షేప్ డ్రా చేసుకున్నామో అంతవరకు కట్ చేసి పెట్టుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మరీ అంటే డీప్గా దించకుండా మనం ఎంతవరకు అయితే కట్ చేసుకున్నామో అదే షేప్ అవుట్ అవ్వకూడదు, కొంచెం ఎక్స్ట్రా అలా రాకుండా చూసి కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి, సేమ్ అంతే ఫినిష్ అయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదా, 1.5 ఉంచుకోండి సైడ్, లేదా 1 ఇంచ్ ఉంచుకోండి చాలు. అది 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దానికోసం లైనింగ్ కంపల్సరీ ఉండాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అలా పెట్టేస్తే అది పల్చగా ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి విడిగా లైనింగ్ కూడా ఉండాలి. అందుకనే ఇలాంటి డిజైన్ బ్లౌజెస్కి 1.5 మీటర్ ఉండాలండి క్లాత్, లైనింగ్ క్లాత్. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ డ్రా చేశాను, హాఫ్ కన్నా కొంచెం తక్కువే. తర్వాత ఒక 1/2 ఇంచ్ డ్రా చేసి దాని మీద చూడండి 1.5 ఇంచ్ మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు అది స్టార్టింగ్ హాఫ్, అంటే ఇప్పుడు మీరు హాఫ్ మూను తిప్పుతున్నారు కదా, దాంట్లో స్టార్టింగ్ వచ్చేసి హాఫ్, 2 హ్యాండ్స్కి కలిపి ఫోల్డింగ్ చేశాను నేను ఆల్రెడీ క్యాన్వాస్. చూడండి, అదిగో 4 పీసెస్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫస్ట్ నా సైడ్ వచ్చేసి దాని అంటే ఫోల్డింగ్ నా సైడ్ ఉంది, ఇంకా 4 పీసెస్ ఉన్నాయి కదా, అవి నాకు ఆపోజిట్గా పెట్టుకొని నేను మార్క్ చేశాను. సేమ్ అలానే కట్ చేస్తున్నాను. చూడండి, ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అవి ఓపెన్ చేసుకోండి. హ్యాండ్ కూడా ఓకే. ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఒక సైడ్కి స్టిచ్ చేసుకొని ఇవి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్కి. హ్యాండ్కి వచ్చేసి డబల్ హ్యాండ్ కదా, అంటే ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ షేప్లో వస్తుంది, సెకండ్ హ్యాండ్ కూడా నార్మల్ హ్యాండే, కింద మాత్రం కట్ వర్క్ ఉంటుంది. అది కదా, ఇప్పుడు పైన కట్ వర్క్ వచ్చే హ్యాండ్ కోసం ఇది సేమ్ హ్యాండ్ అయితే ఎంత తీసుకుంటామో అంత హ్యాండ్ తోటే సేమ్, అంటే మన సేమ్ హ్యాండ్ లానే కట్ చేసుకోండి క్యాన్వాస్. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా, ఒక క్రాస్గా తీసుకోండి. క్రాస్గా 2 లైన్లు, ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి 2 లైన్లు గీసుకొని దానికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ మార్కుల్ని ఇట్లా కట్ వర్క్ కలిపేసేయండి. ఆ మార్క్స్ని మీ ఇష్టం, 2 కూడా తీసుకోవచ్చండి. నేనైతే 1.5 ఇంచే తీసుకుంటున్నాను. 2 తీసుకుంటే కొంచెం పెద్దగా వస్తుంది, అది మీ ఇష్టం. అప్పుడు ఏంటంటే 2 తీసుకోవటం వల్ల కొంచెం పైకి లెగిసినట్టు ఉంటుంది. స్టిచ్ వేయకుండా ఉంటే, స్టిచ్ వేస్తే ఒక లుక్ వస్తుంది, స్టిచ్ వేయకపోతే ఒక లుక్ వస్తుందండి. అందుకని నేను స్టిచ్ వేయట్లేదు దీనికి. అందుకోసం నేను 1.5 తీసుకున్నా. 2 తీసుకుంటే పెద్ద అంటే కొంచెం లెంత్ ఎక్కువ వస్తుందండి వర్క్, కట్ వర్క్ షేపు. అందుకోసం ఆ షేప్ రావటం వల్ల స్టిచ్ వేయకపోతే అది ముడుచుకొచ్చినట్టు అయిపోద్ది ఎంత ఐరన్ చేసినా కూడా. అందుకోసమే నేను 1.5 ఇంచే పెట్టుకున్నాను. చూడండి, ఇదైతే ఫ్రంట్కి వచ్చేసి బ్యాక్ సైడ్ తీసున్నాం కదా, బ్యాక్ సైడ్ తీసున్న పీస్ మిడిల్ పీస్ ఉంటుంది, మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ పీస్ తీసాను. ఆ పీస్ తీసేసి మెయిన్ లైన్ డ్రా చేసుకున్నాను. దానికి అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకుంటున్నాను. ఇది జస్ట్ నాకు కట్ వర్క్ డీప్ కోసం అండి, లోపలికి డీప్ తెంచుకుంటాం కదా, దానికోసం ఈ లెంత్ తీసుకుంటున్నాను. చూడండి, నా వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి 1.5 ఇంచ్ డ్రా చేస్తున్నాను. సేమ్ అంతే 1.5 ఇంచ్ డ్రా చేసేసుకోండి. క్లియర్గా వీడియో చూస్తే అర్థమవుతుందండి. అది కొంచెం
అంటే ఇది డీప్, ఎంత డీప్ తించుకోవాలి అని చెప్పి నేను లెంత్ తీసుకున్నాను అక్కడ. ఇప్పుడు కట్ వర్క్ స్కేల్, ఇది చెప్పాను కదా కట్ వర్క్ స్కేల్ ఒకటి ఉందని, అది విరిగిపోయింది, దాంతో కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను. అది కట్ వర్క్దండి, చూడండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అంతే. మీ కట్ వర్క్ స్కేల్ వచ్చేసి 120 అలా ఉంటుందండి. నేను తీసుకున్నప్పుడు తీసుకొని కూడా ఒక 7 months అవుతుంది. కట్ వర్క్ స్కేలు విరిగిపోయింది. అది చూడండి, వీ షేప్ వస్తుంది, స్ట్రైట్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఇంకప్పటాంచి ఈ కరువు తీసుకునే స్కేల్లో నేను కట్ వర్క్ని డ్రా చేసుకునేదానికి చిన్న మార్క్ అయితే పెట్టుకున్నాను అక్కడ. ఇంక ఇక్కడ ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని క్యాన్వాస్కి కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూస్తున్నాను కదా. ఇంకా కట్ వర్క్ కూడా సేమ్ అంట్లోనే కట్ చేసుకోండి. క్రాసెస్ అంటే ఎక్కువ క్రాసులు లేకుండా అటు ఇటు క్యాన్వాస్ కదలకుండా చూసుకోండి, లేదంటే డీప్గా కట్ అయిపోతుంది. చూసుకొని కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. కటింగ్ కూడా ఇంపార్టెంటే అండి, దీనికి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే. చూడండి, అది క్లియర్గా ఉంది వీడియో, కొంచెం చూడండి, చూస్తే అర్థమవుతుంది. దీనికి కూడా ఇది ఫ్రంట్ పార్ట్కి ఇలా సేమ్. నేనైతే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి కట్ వర్క్ కోసం కదా, 1.5 inch ఎక్స్ట్రా తీసుకున్నా. లైనింగ్ అంటే లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రా తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు దీంట్లో ఇందాక ఒక జాయింట్ చేసి హ్యాండ్స్ అతికించాను, ఇంకో సైడ్ కూడా ఇది సెట్ చేసుకోవచ్చు. అందుకని చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి స్టిచ్చింగ్ చేసిన